జై శ్రీమన్నారాయణ. 6వ పాశురం. புள்ளும் சிலும் வினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளி செங்கின் பேரரவம் கேட்டிலையோ பில்லா எழுந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அறியென்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిరందేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడి రామానుజాచార్యుల వారి తిరుప్పావై 6వ పాసుర వ్యాఖ్యానం. ఇచ్చటి నుండి 10 పాసురములతో 10 మంది గోపికలను లేపుట చెప్పబడింది. ఇచ్చట 10 మంది గోపికలనగా 10 ఇంద్రియాలు, 10 మంది ఆళ్వారులు. గురువాక్య పరంపర కూడా ఈ 10 పాసురములచే బోధించబడుతుంది. ఈ పాసురమున భగవదనుభవము కొత్త ఎగుట వలన ఈ వైభవము తెలియని తానొక్కతే తన భవనములో పరుండి వెలికిరాని ఒక ముగ్ధను లేపుతున్నారు. లేపుటకు తెల్లవారవేలేను కదా, తెల్లవారుటకు గుర్తులు చెప్తున్నారు. పక్షులు అరుస్తున్నాయి. దేవాలయమున శంఖము చేయు పెద్ద ధ్వని వినరాలేదా? ఓ పిల్ల లెమ్ము. పూతన చనుబాల విషమును ఆరగించి కపట శకటాసురుని కాలు చాచి సంహరించి పాల సముద్రంపై చల్లని తెల్లని మెత్తని శేషశయ్యపై పవళించియున్న జగత్కారణభూతుడగు శ్రీమన్నారాయణుని తన హృదయమున నిలుపుకొని మెల్లగా లేచిన మునులు యోగులు హరి హరి అను చేయు పెద్ద ధ్వని మా హృదయమును చొరబడి చెల్లమరిచి మమ్ములను మేల్కొల్పినది. నీవు కూడా లేచి రమ్ము. ఇచట పక్షులనగా ఆచార్యులు. పక్షులు 2 రెక్కలతో ఆకాశమున నెగురునట్లు ఆచార్యుడు జ్ఞానానుష్ఠానములతో పరమాత్మయందు విహరించుచుండును. శంఖధ్వని అనగా ఓంకారధ్వని అనగా జీవుడు పరమాత్మకు దాసుడు అని, భక్తునకు దాసుడు అని అర్థం. ఇచట పూతన అనగా ప్రకృతి. పూతన స్తనములు అహంకార మమకారములు. విషము శబ్ద స్పర్శ రూప రసగంధములను విషయములు. శకటాసురుడనగా సుఖమునంతమొందించు ఈ శరీరము. ఈ పాసురమున పెరియాళ్వార్లను మేలుకొల్పుచున్నారు. ఇందులో పిళ్ళాయ్ అని కదా సంబోధన. ఇది అజ్ఞానమును సూచిస్తుంది. ఈ అజ్ఞానము జ్ఞాన విపాకము వలన ఏర్పడింది. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని కదా శృతివాక్యం. అందులో ఆండాళ్ళు తల్లి తమ జనకులను మొదట స్మరించుట ఔచిత్యం కూడా. వల్లభరాయల సభలో వీరి విజయోత్సవ ఏనుగుపై ఊరేగింపు జరుగుతుండగా శ్రీమన్నారాయణుడు శ్రీ భూనీలా సమేతులై గరుడ వాహనారూఢులై వేంచేయగా వారికి మంగళాశాసనము గావించిరి. ఇది ప్రేమదశలో చేయు కార్యము. ప్రేమదశలో జ్ఞానదశ అడుగంటుతుంది. ఈ విధంగా జ్ఞాన పరిపాక కార్యమగు అజ్ఞాన కార్యముగా ఉన్న వీరు పిళ్ళాయ్ అగును. ఇక ఈ పాసురమున గురు పరంపర వ్యాఖ్యము అస్మద్ గురుభ్యో నమః అనునది గురువులు కొత్తగా సిద్ధాంత ప్రచారమును ప్రారంభించిన వారొకట వలన పిళ్ళాయ్ అనునది సరిపడును. జై శ్రీమన్నారాయణ.